బీసీలు అంటే వాళ్ళ దృష్టిలో బీసీల ఓట్లు వాళ్ళకు సీట్లు కూడా మేము ఓట్లు వేయాలా సీట్లు వాళ్ళకనే దూరంలో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తాం. వాళ్ళు మటుకు బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. కానీ బీసీలకు ఫస్ట్ వెన్నుపోటు కూర్చుందే ఈ కూటమి ప్రభుత్వం. మీరు అదే 2019 నుంచి 2024 వరకు చూస్తే ఒక కులం మతం పార్టీలు చూడకోకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పిన సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చిన వ్యక్తి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇదే కూటమి ప్రభుత్వం చెప్పిన ఒక్క హామీ అంటే ఒక హామీ కూడా నెరవేర్చుకోకుండా ఇదే అనంతపురం గడ్డపైన సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి సదస్సు చేసిన నేపథ్యం మనం అందరం చూసినాం. ఇదే ఉద్యోగాలు కల్పించే దాంట్లో ముఖ్యంగా ఏ రాష్ట్రంలో చూసినా ఏ కాన్స్టిట్యూన్సీ చూసినా బీసీలే ఎక్కువ శాతం. ఈ ఉద్యోగాల్లో కూడా ఎక్కువ బీసీలకు వస్తుంది. ప్రైవేటైజేషన్ చేసి బీసీలకు వెన్నుపోటు వచ్చిన ప్రభుత్వం లేదా బీసీలకు వెన్నుపోటు వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగం ముఖ్యంగా బీసీ విభాగం అనంతపురంలో రేపు ఉదయం సుమారు 10 గంటలకు బీసీ గలం అన్న పేరుతో కూటమి ప్రభుత్వం చేసే అక్రమాలు కావచ్చు, బీసీల పైన ఎంత కక్ష కట్టారు, ఎలక్షన్ మేనిఫెస్టోలో బీసీలకు ఎన్ని హామీలు చెప్పి బీసీలకు ఎంత వెన్నుపోటు పొడిచారు, అదేవిధంగా ఉద్యోగాల్లో కావచ్చు, సంక్షేమ పథకాల్లో కావచ్చు, అదేవిధంగా రాజకీయంగా డిక్లరేషన్ కావచ్చు, బీసీ మహిళలకు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకందరూ 4,000 రూపాయల పెన్షన్ చెప్పిన విధానం కావచ్చు, ఇవన్నీ అంటే చెప్పిన హామీలు ఏమి చేయకుండా బీసీలను ఒక ఓట్ బ్యాంక్ వాడుకొని బీసీలకు వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనే నేపథ్యంలో బీసీ గలం అనే పేరు మీద అనంతపురంలో పెద్దలు గౌరవనీయులు అనంతపురం జిల్లా అధ్యక్షులు వెంకటరామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో రేపు ఉదయం ఇక్కడ బీసీ గలం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా సుమారుగా 10 గంటలకు రేపు ఈ కార్యక్రమానికి విచ్చేసి బీసీల తరఫున మా ప్రభుత్వం అంటే మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు బీసీలకు ఎంత పెద్దపీట వేశారు, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్బోన్ క్లాస్ అని చెప్పి రాజకీయంగా కావచ్చు, సంక్షేమ పథకాల్లో కావచ్చు పెద్దపీట వేసిన నాయకుడు మా నాయకుడు. చెప్పినవే కాదు చెప్పనివి ఎన్నో పథకాలు బీసీలకు అందజేసిన నాయకుడు మా నాయకుడు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా బీసీల పైన ఎన్నో అక్రమైన కేసులు కావచ్చు, అదేవిధంగా మా బీసీ మహిళల పైన ఒక బీసీ మహిళలు కక్ష సాధింపుగా ఎన్ని కేసులు పెడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహిళా హోంమంత్రి ఉన్నా కూడా ఎంతోమంది బీసీల మహిళల పైన అక్రమంగా కేసులు పెట్టడమే కావచ్చు, ఈ విధానం పైన ఈ జరిగే కుట్రలపైన రేపు చర్చించి మా బీసీలందరినీ ఒక ముందు తీసుకెళ్ళి వచ్చే ఏ ఎలక్షన్లకైనా బీసీలందరూ కలిసి ఒకే వేదికగా పనిచేసి మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం ఈ అనంతపురం జిల్లా ఇక్కడి నుంచి బీసీ గలం పేరుతో కార్యక్రమాలు మొదలుపెట్టడం జరుగుతుంది. కావున అనంతపురం జిల్లా సంబంధించి కావచ్చు, కడప, నంద్యాల, సత్యసాయి జిల్లా, కర్నూలు ఈ 5 జిల్లాలకు సంబంధించిన బీసీ నాయకులు కానీ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా బీసీలు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావడానికి ఈ బీసీల యొక్క సదస్సులు కూడా ముఖ్యంగా కూడా చర్చించబడతాయి. ముఖ్యంగా చర్చించిన తర్వాత ఒక తీర్మానాలు చేసుకొని దాని ప్రకారం కూడా ముందుకు పోయే దిశలో ఈ జోనల్ యొక్క మీటింగ్ బీసీ మీటింగ్ ఈరోజు రమేష్ యాదవ్ గారు కానీ అలాగే రమేష్ గౌడ్ గారు వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు కూడా రేపటి కూడా జరగబోతున్నాయి. కాబట్టి ఈ జిల్లాలో భరత్ గారు ఎమ్మెల్సీ భరత్ గారు అందరూ వచ్చారు. ముఖ్యంగా ముఖ్య అతిథిగా మన రీజనల్ కోఆర్డినేటర్ అంటే అక్కడ రీజనల్ కోఆర్డినేటరు మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే ఈ రాయలసీమకు సంబంధించిన ఇతర పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. కాబట్టి పెద్ద ఎత్తున బీసీలందరూ కూడా ఈ జిల్లాలో బీసీలందరూ కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను.
ముఖ్యంగా ఈ కార్యక్రమం బీసీ గర్జన అనే పేరుతో రేపు అనంతపురం జిల్లాలో జరగబోతున్న కార్యక్రమం ఈ 2 సంవత్సరాలలో బీసీలపై బీసీ గర్జన ద్వారా మా నాయకులు వాళ్ళ గళాన్ని ఇప్పించి బీసీల్లో ఇంకా ఎవరైనా కొద్దో గొప్ప మందో ఆ భ్రమలో ఉంటే ఆ భ్రమలను తొలగించే ప్రయత్నాలు పూర్తిగా జరుగుతాయి. రోజు రోజుకి ఈ ఉద్యమం ఉధృతమైతూ పోతుందని చెప్పి కూడా మీకు ఈ సంవత్సరం తెలియజేస్తుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. బీసీ గలం అనేటటువంటి పేరుతో ఈ రాష్ట్రంలో వెనుకబడినటువంటి కులాలైన బీసీ వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి కానీ రాబోయేటటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీ పతనం బీసీల వల్లే సాధ్యమవుతుందనే నినాదంతో రేపు ఈ కార్యక్రమం జరగబోతూ ఉందని చెప్పడానికి చాలా గర్వపడుతూ ఉన్నాం. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం అనంతపూర్ జిల్లా నుంచి జరగడం కూడా మరింత సంతోషకరమైనటువంటి విషయం. ఈ కార్యక్రమం ఎంతో సీరియస్గా చేస్తున్నటువంటి మరి రాష్ట్ర బీసీ అధ్యక్షులు రమేష్ యాదవ్ గారు, వారి టీము, అలాగే అనంతపూర్ నుండి జిల్లా అధ్యక్షులైనటువంటి వెంకటరామరెడ్డి అన్న గారి సహకారంతో శివరామరెడ్డి అన్న లాంటి సీనియర్స్ అందరూ కూడా గైడ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ఇప్పటి వరకు చేస్తూ ఉన్నారు. రేపు మరింత ఉత్సాహంతో ఈ కార్యక్రమం విజయోత్సవంగా జరగాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా రావడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం, వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి, మీరు ఇప్పటివరకు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు కానీ, ఈ అరాచకాలు కానీ, వీటన్నిటికీ మొట్టమొదటిగా ఎదురు నిలబడి మీ అరాచకానికి ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి రోజులు మరింత ముందులో ఉన్నాయి. దానికి ఈ బీసీ గలం నుండే మేము గలమెత్తి ఆ కార్యక్రమాలు కూడా చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.